మీరు చెప్పండి నాకు. ఒకటి కంప్యూటర్ ల్యాబా? మీ పేరు? లోవా తేజ. ఓకే. మీ కంప్యూటర్ ల్యాబా లేదా ఇక్కడ మనకి? ఎన్ని కంప్యూటర్స్ అవసరం అవుతాయండి? టీచర్ మన ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మన శాంతకుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, హెచ్ఎం గారు రమ్మనండి. మేడం రండి. మీరు అలా కాదు, మీరు ఎన్ని అవసరం అవుతాయి అన్నారు మీరు? వాళ్ళకి ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇప్పుడు చెప్పారు కదా, నేను ఒకసారి ఆర్గనైజ్ చేస్తాను. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఇంకేమైనా ఉన్నాయా మీ మైండ్లో? అంటే అన్నీ ఒకేసారి చేయలేను కానీ నేను చేసి పెడతాను. ఇంకేమైనా ఉన్నాయా? వాటర్ వర్క్స్, తర్వాత శానిటేషన్, ఈ గ్రౌండ్ వర్క్స్ కొన్ని టేకప్ అలాగే మీ థింకింగ్ ఎలా ఉంటుంది? మీరు ఈ సైన్స్ ఎలా నేర్చుకుంటారు? కూర్చో కూర్చో. ఇది ఇంకొకటి, మీరు విజువల్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. మీరు చెప్తున్నారు టీచర్స్ మీకు ఎవరైనా విజువల్ నోట్స్? అంటే మీరు డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఎసెన్షియల్ మీకు థింకింగ్లో. మీకు ఏదైనా సరే రైట్ బ్రెయిన్ యాక్టివిటీ తెలుసు కదా, లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్. రైట్ బ్రెయిన్ ఏమో మనం ఒక బొమ్మను ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, విజువల్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం దెన్ ఒక మాటల కంటే కూడా. సో అందుకని మీరు రైట్ బ్రెయిన్ థింకింగ్కి ఏదైనా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎవరున్నా ఏంటిది? ఇది ఒకటి నా ఉద్దేశం. ఇంకోటి ఇవి కాకుండా నా ఉద్దేశం ఏంటంటే మీకు విజువల్ థింకింగ్ అని ఉంటుంది. ఇప్పుడు నోట్స్ మీరు రాసుకునేటప్పుడు ఇదే నోట్స్లో సో ఈ పేజ్కి మీకు ఏది గుర్తుంటుంది ఎక్కువ చెప్పండి? ఈ విజువల్స్ ఎక్కువ గుర్తుంటాయి కదా. సో మీరు నోట్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ మన స్కిల్స్ వదిలేస్తాం. పిల్లలకి సహజంగా ఉంటుంది. మనకి చిన్నప్పుడు డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఎసెన్షియల్ మీకు. అది మీరు చిన్న బొమ్మలు సరిగ్గా ఉన్నా లేకపోయినా అవి మటుకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పటికీ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన నా పెద్ద డ్రాయింగ్ రాదు, కాదు నేను ఆ విజువల్గా గుర్తుపెట్టుకోవడానికి అది మటుకు మీరు బాగా నేర్చుకోండి. డ్రాయింగ్ స్కిల్స్ చాలా చాలా ఎసెన్షియల్ మీకు. ఎందుకంటే మీరు ఎంత బాగా డెవలప్ అవుతారో కంట్రీ అంత బాగుంటుంది. పిఠాపురం షుడ్ బికమ్ నెంబర్ 1 అకాడమిక్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ. సో అందుకే ఇక్కడ నేను ఎమ్మెల్యే అన్ని పక్కన పెట్టండి. ఐఎమ్ హియర్ టు కాంట్రిబ్యూట్. నేను ఒక్క ఊరిని సరిగ్గా చేస్తే చాలు నాకు, ఒక్క నియోజకవర్గం. అంటే నాకు సైన్స్ టీచర్ మీరు కూడా వీళ్ళకి విజువల్ థింకింగ్ మీద ఏదైనా పెట్టండి. విజువల్ థింకింగ్, విజువల్ డ్రాయింగ్, థింకింగ్ స్కిల్స్ మీద మీరు. ఎందుకంటే వీళ్ళు నోట్స్ టేకింగ్ మీరు లియోనార్డో డా విన్సీ ఉంటుంది. సో లియోనార్డో డా విన్సీ తెలుసు కదా మీకు, మీకు ఆయన మొత్తం చాలా కనిపెట్టాడు. ఆయన దగ్గర మొనాలిసా చేస్తుంది ఆయన మిలిటరీ ఇంజనీర్ ఆయన. అలాగే ఆయన కూర్చోబెట్టే ఆర్కిటెక్ట్ ఆయన, స్కల్ప్టర్ ఆయన, మన పెయింటరు. మీకు మల్టీ స్కిల్స్ కావాలి. మీరు ఎడ్యుకేషన్ అంటే మీరు ఒకటే పెట్టుకోకండి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, మీరు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్. అందుకు మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి చిన్న ఎక్సెప్ట్స్, మీరు సైన్స్ టీచర్ మీరు ఓకే, యూ లుక్ ఎట్ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ పిల్లలకి అది ఇంట్రడ్యూస్ చేయండి. టెల్ దెమ్ టు బేసిక్ మైండ్ మ్యాపింగ్ అండ్ విజువల్ థింకింగ్. అలాగే డూడ్లింగ్ ఒకటి నేర్పించండి. డూడ్లింగ్ ఒకటి, విజువల్ థింకింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్. వాళ్ళ నోట్స్ టేకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో దే బికమ్ వెరీ క్రియేటివ్ థింకర్స్. వాళ్ళే తయారు చేసుకోవాలి. అసలు మీరు మైండ్ మ్యాపింగ్ మీద ఒక చిన్న కోర్స్ ఏదైనా పెట్టకూడదు, ఒక వర్క్షాప్ లాగా పిల్లలకి. మీకు అవసరమైతే మీకు చెప్పండి, మీకు నోట్స్ ఏదైనా కావాలి మీరు చెప్పండి. ఎనీ సపోర్ట్ ఈస్ నీడెడ్ ఫ్రమ్ మై సైడ్, ఐల్ డూ ఇట్. మీరు చెప్పండి ఒకసారి. క్వైట్ ఎసెన్షియల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అందరూ బాగుండాలని కోరుకున్నాను.